నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షపు నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి. కమిషనర్ రామప్పల్ నాయుడు తనిఖీలు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ పథకాల అమలుపై మండల స్థాయి సమీక్షా సమావేశం. ఏపీ ఎయిమ్స్ 2.0 ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ. ఏవో సుధీర్ బాబు వెల్లడి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా తెనాలి మున్సిపల్ యంత్రాంగం సహాయక చర్యలకు ముమ్మరం చేసింది. మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్త వ్యర్థాలను తొలగిస్తూ పూడికెత్తీత పనులు చేపట్టారు. ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకుంటూ మురుగు కాలువలను శుభ్రం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రధాన కూడళ్ల వద్ద నిలిచిన వర్షపు నీటిని తొలగించే పనులు కొనసాగించారు. వర్షం కొనసాగుతున్నప్పటికీ మున్సిపల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళిపోయేది వరకు ఈ గందరగోళం అయిపోయింది. ఈ నీళ్ళు ఆగుతానికి కారణం పైకి పోతానా, అదే కనుక కిందకు లోతుకి వెళ్ళినట్టు అసలు ఏనాడు కూడా నీళ్ళు ఆగరు. ఈ వంతెన పోసిన కాడ నుంచి కాలనీ మునిగిపోవటం, ఈ రోడ్డు మునిగిపోవటం. అంతకుముందు శుభ్రంగా ఉండేది. వంతెన సాయంత్రం పైకి పోసాడు రివీటు. ఎవరు కాంట్రాక్ట్లు ఇంకేముంది, ఇంజనీర్ కరెక్ట్గా వేసి కనుక శుభ్రంగా కిందకి వేసుకున్నట్టే నీళ్ళు లాగేది. ఇప్పుడు ఏముంది, ఎంత నీళ్ళు వచ్చినాడావా, ఇంకొద్ది వాన గుర్తు ఏముంది, కాలనీ మొత్తం మునిగిపోయింది ఈ ఏరియాకి. ఈరోజు రాత్రి 1 గంట నుండి కురుస్తున్నటువంటి వర్షానికి తెనాలి అర్బన్లో ఉండేటువంటి కొన్ని ఏరియాస్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన మనకి కొన్ని చోట్ల వాటర్ బ్లాకేజ్ అయ్యాయి. ముఖ్యంగా పలాద్రి కెనాల్లో మొత్తంగా డీసిల్టేషన్ అంతా చేసిన తర్వాత వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంటర్నల్ రోడ్స్ నుంచి వచ్చేటువంటి మెయిన్ రోడ్స్లో మన మెయిన్ డ్రైన్స్కి కలిసే చోట కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల వాటరు ఈ పాలాద్రి కెనాల్లోకి రావడం కోసం కొంత ఇబ్బంది ఉంది. వాటిలన్నీ గమనించి ఎర్లీ మార్నింగ్ నుండి కూడా శానిటేషన్ అండ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసి వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు కెనాల్లోకి వెళ్ళేటట్టు చూస్తున్నాం. సో వర్షం పడినటువంటి 15 నిమిషాలకల్లా మనకి రోడ్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ నుంచి మెయిన్ కెనాల్కి వచ్చిన చోట కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది. గంగనంపేటలో కొన్ని చోట్ల, అట్లాగే మన మెయిన్ ఈ ఏరియాలో కూడా మనకి పాలాద్రి కెనాల్ ఏరియాలో, యాజేకొట్టి ఏరియాలో కూడా కొంత బ్లాకేజ్ ఉంది. అన్నీ కూడా క్లియర్ చేయించాం. సో మనకి డీసిల్టేషన్ పూర్తి కావడం వలన మనకి ప్రధాన కాలువల్లో చాలా స్పీడ్గా వాటర్ ఫ్లో అనేటువంటిది ఉంది. ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి మనం ప్రధాన కాలువలోకి వెళ్ళేటువంటి చోట చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఈరోజంతా కూడా మాకు ఉండేటువంటి 3 జేసీబీలు కూడా 3 ఏరియాస్లో పూర్తిగా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ తీసే పనిలోను వాటర్ ఫ్లో వెళ్ళేలాగా, ఎక్కడైనా డ్రైన్ బ్లాకేజెస్ ఫ్లోటింగ్ గార్బేజ్ వల్ల ఉంటే వెంటనే మేము అవి రిమూవ్ చేయిస్తున్నాం. సో పట్టణ ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ఈరోజు పనిలో ఉన్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ కూడా ఎక్కడెక్కడ రోడ్ ఎంక్రోచ్మెంట్ వల్ల కానీ ఎదురు చోట్ల ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా వాటన్నిటిని కూడా పగలగొట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉందండి. మా ఇంటికి దారిలో కాలువ వేసారు, డ్రైనేజీ కట్టారు, రోడ్డు బాగా ఎత్తుకుంది. ఆల్రెడీ 3 పడ్డారు, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దయచేసి కొద్దిగా దాన్ని సరిచేయండి.
ప్రజలకంతా తెలియాలని చెప్పి సిటీ కేబుల్ వస్తే మనం చెప్పేవాళ్ళం. ఏపీ ఎయిమ్స్ 2.0 విధానం ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని తెనాలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు. తెనాలి మండలంలో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే పీఎం కిసాన్ నిధులు అందని రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రంను సంప్రదించి తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం ఎరువులకు సంబంధించి ఇప్పుడు రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఏంటంటే గవర్నమెంటు ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ తీసుకురావడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు అంతా కూడా లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో ఖరీఫ్ రబీలో వేసిన ఎవరైతే పంట నమోదు చేసిందంతా కూడా ఈ యాప్లో ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రైతులందరికీ కూడా యూరియా ఏదైతే రికమెండేషన్స్, యూనివర్సిటీ రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి దాంట్లో తీసుకోవచ్చు. రైతు సోదరులందరూ కూడా ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే యూరియా అవైలబుల్గా ఉంది, డిఏపి కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే రైతుకు సంబంధించి ఎవరై పొలం వేసిన రైతుకు మాత్రమే మనం యూరియా డిస్ట్రిబ్యూషన్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎవరో రైతులు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ ఒక రైతు యూరియా తీసుకోవాలని మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఎక్కడైనా పిఎస్సిఎస్ కానీ రీటైల్స్ కానీ లేదా అదేవిధంగా మనకి ఆర్ఎస్కే పరిధిలో ఎక్కడికైనా ఆధార్ రైతు తీసుకుని వెళ్తే వారికి ల్యాండ్ మొత్తం ల్యాండ్ కూడా కనపడుతుంది. దాంట్లో ఎన్ని బస్తాలు యూరియా, ఎన్ని బస్తాలు డిఏపి రావాలనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది 2 సార్లు కానీ 3 సార్లు 3 దఫాలుగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి 1 ఎకరా సుమారుగా ఉందనుకుంటే ఒకసారి 3 బస్తాలు తీసుకెళ్ళాలి అని అనుకుంటే 3 బ్యాగ్స్ చూపిస్తుంటే 3 బ్యాగ్స్ కూడా ఒకేసారి మనకు అతనికి ఇవ్వబడడం జరుగుతుంది. అదే పంట కాలానికి ఒకసారి ఇవ్వబడుతుంది. అట్లా అది తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అదే 4 ఎకరాలు ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి 3 స్పిటప్గా మనకి యూరియా కానీ డిఏపి కానీ ఎరువులు కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది రైతులకి మనకి ఎటువంటి దొరకదు, ప్యానిక్ అవ్వటం కానీ లేకపోతే యూరియా తగ్గిపోతుందంట కానీ అలాంటిది ఏం లేదండి. మనకి వేసిన ప్రతి రైతు ఎవరైతే పొలము వేశారో ప్రతి రైతు ప్రతి పంటకు కూడా ఎరువులు అయితే ఖచ్చితంగా కూడా ఇవ్వబడతాయి. ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అదేవిధంగా మనకి పిఎం కిసాన్ సంబంధించి ఏదైతే ఎవరికైనా పడతలేదో ఒకసారి మనకి ఆర్ఎస్కేలో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం లాగిన్లో చెక్ చేస్తామండి. లాగిన్లో ఎక్కడైనా ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ ఉంటే మీరు ఆ ఆధార్ మిస్ మ్యాచ్ది సరి చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఏదన్నా మీకు వాటిలో సరి చేసుకోవాల్సిన అంశం ఏదన్నా ఉంటే మాకు కానీ ఒకసారి ఆర్ఎస్కేలో ఇచ్చినట్లయితే పడపోయినట్లయితే మేము చెక్ చేసి రెక్టిఫై చేసుకోవాల్సింది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మేము రెక్టిఫై చేసేదైతే వెంటనే రెక్టిఫై చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి రేపు రాబోయే 2 నెలల్లో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ కూడా మనకి ఏదైతే ఈ గవర్నమెంట్ ఇస్తున్నారో ప్రభుత్వం దీనికి రైతులు కూడా సరి చేసుకోవాలని అందరికి కూడా తెలియజేస్తున్నానండి. తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు అప్రోచ్ టు వర్టిగో అంశంపై ప్రసంగిస్తూ వర్టిగో వ్యాధి నిర్ధారణ, చికిత్సలో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు డాక్టర్ జి రవిశంకరరావు, కార్యదర్శి డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్, సహాయ కార్యదర్శి డాక్టర్ టి రాకేష్, కోశాధికారి డాక్టర్ టి అభిలేష్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. గ్రామీణులకు వైద్యశాంత జీవనం గడుపుతున్నారు. తన హాస్టల్ మేట్ అయిన భావన దీనితో ప్రసాద్ గారు నువ్వు ఆర్బీఎస్ చదువుతాను అని చెప్పారు. డాక్టర్ center for any reflex mechanism. The second one, the adaptive mechanism. So they divided these vestibular emergencies into 3 groups, that is acute vestibular syndrome, episodic vestibular syndrome and chronic vestibular syndrome. Of these 1500 patients, Binaiko life threatening. The annual prevalence is 4.9%. Whereas lifetime prevalence is 20 to 30%. So we all have chance of 30% chance of suffering this disease in our lifetime. So it's a common. ఇవాళ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారి ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ తెనాలి ఐఎంఏ హాల్లో జూన్ 10న జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే రోజు ఆయన కార్యక్రమం జరుగుతుంది. ఆయన తరపున స్పీకర్గా డాక్టర్ శ్రీరామ్ ఆంజనేయులు అని గుంటూరు నుంచి న్యూరాలజిస్ట్ గారు వచ్చారు.
వారు వర్టిగో మీద ఒక క్లినికల్ లెక్చర్ ఇస్తున్నారు. అది అన్ని స్పెషాలిటీస్కి ఉపయోగపడే సబ్జెక్ట్ అది. దీని తర్వాత డిన్నర్ ఉంటుంది. ఇది ఇవాల్టి ఐఎంఏ కార్యక్రమం. ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఎండోన్మెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. దానికి స్పీకర్గా గుంటూరు నుంచి అమ్మాజీ పావని మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో పనిచేసే న్యూరాలజిస్ట్ డిఎం న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు గారు ఈరోజు స్పీకర్గా ఇక్కడికి వచ్చి అప్రోచ్ టు వర్టిగో గురించి లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ మాకు తెనాలి ఐఎంఏ డాక్టర్స్ అందరికీ చక్కగా వివరించారు. తెనాలి మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, శాఖల వారి లక్ష్యాల సాధనపై గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు సమావేశానికి హాజరై తమ శాఖల పనితీరు, లక్ష్యాల పురోగతిపై వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి గురువారం నిర్వహించే ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల వివరాలు, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల సాధనపై చర్చిస్తామని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా సంబంధిత శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెనాలి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు, పంచాయతీ రాజ్ సెక్రటరీలు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గురువారం కూడా మండల స్థాయి అధికారులందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ మనకున్న టార్గెట్స్ ఏమిటి, దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నాము, ప్రజలకు ఎంతవరకు మన డిపార్ట్మెంట్ వైజ్ సేవలు అందిస్తున్నాము అనే విషయాల మీద రివ్యూ తీసుకోవడానికి ప్రతి గురువారం కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా హాజరవటం జరిగిందండి. అందరికీ కూడా వాళ్ళ టార్గెట్స్కి అచీవ్ అవ్వటానికి అందరూ కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారము కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కూడా మనకి ఓపెన్ అవుతున్నాయి, హాస్టల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి అంగన్వాడీ పిల్లలందరూ కూడాను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కూడా ప్రయత్నం చేసి 5+ పిల్లలందరినీ కూడాను ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ సైడ్ యాక్టివిటీస్ అన్నీ కూడాను సమర్థవంతంగా అమలు చేసి తెనాలి మండలాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. పెన్షన్స్కి సంబంధించిన కొత్త శాంక్షన్స్ వచ్చిన వెంటనే అంటే పెన్షన్స్కి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా సెక్రటేరియట్ వైజ్ మనము సెలెక్ట్ చేయడం జరిగిందండి. అన్నీ మన దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళందరి లిస్టులు మన దగ్గర ఉన్నాయి, ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే శాంక్షన్స్ వస్తాయో అందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. తెనాలి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మనబడి మన భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించిన పనులపై గురువారం తెనాలి బుర్పాలెం రోడ్లోని మాంటిసోరీ పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అకౌంట్లలో నిధులు ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అలాగే మోడల్ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి ఎస్టిమేట్లు సిద్ధం చేయని ప్రధానోపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం బాషా ముఖ్య అతిథిగా హాజరై మనబడి మన భవిష్యత్ పనులను వేగవంతం చేయాలని, నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సిసిహెచ్లు ఎర్లీగా ఈ రోజే ఆల్రెడీ పెట్టే కార్యక్రమం చేయాలి. అదే క్యాన్లకి అన్నీ ఉంటాయి చూసుకోవడానికి. రాబోయే రోజుల్లో వర్షం ఏం చేయాలి, వేడి వాళ్ళకి తాగడానికి వాళ్ళు కొన్నాడు ఆ డైరియా ఇవి తగ్గడం వాళ్ళకి హాట్ వాటర్. లేకపోతే ఏమవుతుందంటే పిల్లలు అలా లేకుండా ఉండాలంటే హాట్ వాటర్ ఇస్తే నీళ్లు తాగకపోవడం వల్ల జబ్బులు వస్తాయి. పరిసరాలు శుభ్రంగా ఉండాలి, స్కూల్ వాతావరణం బాగా చేయించాలి, పిల్లలతో డికేషన్ రెగ్యులర్గా పెట్టదు.
ప్రతిరోజు 2:30 నుంచి 3. జూన్ 12 నుంచి మరి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు తెనాలి డివిజన్లో డిప్యూటీ గారు అలాగే ఎంఈఓ గారు ఏపీసీ గారి ఆధ్వర్యంలో మరి మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరికి కూడాను ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి స్కూల్స్ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరికీ కూడాను జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సుమారు అన్ని పరిసరాలు స్కూల్ పరిసరాలు అనేది కూడా శుభ్రం చేసుకోవడం, అలాగే క్లాస్ రూమ్స్ ఫ్యాన్లు లైట్లు తిరిగే విధంగా వాష్రూమ్స్ అన్నీ శుభ్రంగా ఉండేటట్టుగా, అలాగే స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి నీళ్లు స్టాగ్నేట్ అవ్వకుండా బిల్డింగ్స్ మీద అవి కూడా శుభ్రం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా బిల్డింగ్స్ కనుక మరీ డిజేబుల్ కండిషన్స్లో ఉంటే వాటిని ఏమో వాడకుండా ఉండేటట్టుగా పిల్లలు అటువైపు వెళ్లకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరి హెడ్ మాస్టర్ అందరికీ సూచించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు ఏంటి, ఏం చేయాలి అనేటువంటి 6 నుంచి 10వ తరగతులు అలాగే స్పెషల్గా 10వ తరగతి సంబంధించినటువంటి ప్రణాళికని రూపొందించాము. అలాగే 6th నుంచి 9th కూడా ఒక ప్రణాళిక రూపొందించాము. ఎవరైతే బాగా లో లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థుల అభ్యాసం పెంచడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగింది. దానికి తగిన విధంగా వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే 1 to 5th క్లాసెస్ కూడాను వాళ్ళకు కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇచ్చాము. అందరూ కూడాను మినిమం పిల్లలు మ్యాథ్స్ చేయటము, తెలుగు ఇంగ్లీషు చదవడం రాయటము, అలా రెగ్యులర్గా బైహార్ట్ చేయించడము, అలా అదేవిధంగా డిక్టేషన్ లాంటివి పెట్టడము రెగ్యులర్గా. దీంతో పాటు ప్రతి స్కూల్లో కూడాను పిల్లలందరూ కూడాను ప్రతిరోజు కూడాను నైతిక విలువలు కూడినటువంటి ఒక స్టోరీ చెప్పడము, రెగ్యులర్గా వాళ్ళని వ్యాయామం అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చిన్న ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 minutes కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. తెనాలిలో డీమార్ట్ సూపర్ మార్కెట్ ఏర్పాటును నిలిపివేయాలి అని కోరుతూ తెనాలి వ్యాపారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తెనాలిలో 100 ఏళ్లుగా చిన్న మధ్య తరహా వ్యాపారులపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ వ్యాపారాల ప్రభావంతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో డీమార్ట్ వంటి భారీ సూపర్ మార్కెట్ వస్తే చిన్న వ్యాపారులు జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కిరాణా, ఫ్యాన్సీ, బుక్ స్టోర్, స్టీల్ అండ్ బ్రాస్, ఎలక్ట్రికల్స్, రెడీమేడ్, జూట్, కూరగాయలు, పండ్లు, ఫుట్వేర్, మెడికల్స్ తదితర రంగాల వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. తెనాలి వంటి గ్రేడ్ 4 నగరాల్లో భారీ సూపర్ మార్కెట్ల ఏర్పాటుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెనాలిలో డీమార్ట్ కు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని వ్యాపారుల పోరాట కమిటీ మంత్రి నాదెండ్ల మనోహర్ ను విజ్ఞప్తి చేసింది. 21 రకాల రూపాయి పెట్టడం, టమోటాలకి పెట్టడం, అలాంటి మ్యాజిక్లు ఏమో మాకు చేత కాదు. మాది మా తాత మాట్లాడుకొని లాటోల్లోనూ అక్కడ ఏరియాలో మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్, మెడికల్ మర్చెంట్స్ అసోసియేషన్ అందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి మంత్రి గారికి వినతిపత్రం ఇస్తానికి వచ్చాము. ఇక్కడ ఇన్స్టామార్ట్ని, బ్లింకిట్ అని, అలాగే క్విక్ కామర్స్, డీమార్ట్ లాంటివి వచ్చి మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. దీని మీద ఆధారపడి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నాము. షాపులు లోన్లు కట్టుకొని ఈ షాపులు నడపడం చాలా కష్టంగా ఉంది. దీన్ని ఏ విధంగా ఇలాంటి 3 టైర్ 4 టైర్ సిటీస్కి ఇలాంటి సంస్థలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మంత్రి గారికి వినతిపత్రం ఇస్తానికి వచ్చాము. నాదెండ్ల మనోహర్ గారిని కలవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దుకాణం మన తెనాలి. ఈరోజు కార్పొరేట్ సంస్థల వల్ల తెనాల్లో అన్ని రకాల వ్యాపార సముదాయాలు చాలా భయంకరంగా దెబ్బతిని ఉన్నాయి. దీనిలో ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే కాలంలో చెంచుపేటలో స్వర్ణాయన్ హోటల్ ఎదురుగా డీమార్ట్ రాబోతుందని మాకు ఒక సమాచారం వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు తెనాల్లో ఉన్న ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారైన నాదెండ్ల మనోహర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఆన్లైన్ వల్ల మాలో అందరికీ కూడా వ్యాపారస్తులు, గుమస్తాలు అందరూ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పెడితే ఒక సంస్థ నుంచి కనీసం 200 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ మేము ఇక్కడ అన్ని రకాలుగా 2000 మంది నుంచి 5000 మంది జనాభా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.
ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్స్లేషన్, ఒక కిరాణా షాపుడు సాయంత్రానికి ₹1,00,000 అమ్మాడంటే దానిలో నుంచి 100 రకాల వాళ్ళ అవసరాలకు కొనుక్కుంటారు. అలానే ఫ్యాన్సీ, అలానే జూట్ మర్చెంట్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, మెడికల్, అలానే హోల్సేల్ కిరాణా, రిటైల్, తర్వాత అన్ని రకాలుగా చెప్పుల షాపులు, 1 కాదు 2 కాదు, స్టీలు, బ్రాస్ మర్చెంట్, ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పటికే చాలా అసోసియేషన్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అసోసియేషను సిండికేట్ కూడా పోయింది. కాబట్టి మీ అందరం కూడా తెనాల్లో ఉన్న వ్యాపారస్తులందరినీ చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా దీన్ని స్పందించి అందరం కూడా ఇందులో జాయిన్ అయ్యి, ఇది రేపు ముందు రోజుల్లో మన మనుగడే కష్టమైన రోజు అయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కానీ షాప్లో కానీ వర్కర్స్ కానీ ఆన్లైన్ పర్చేసింగ్ విధానాన్ని పూర్తిగా అవాయిడ్ చేద్దాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షపు నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి, కమిషనర్ రామప్పల్ నాయుడు తనిఖీలు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ పథకాల అమలుపై మండల స్థాయి సమీక్షా సమావేశం. ఏపీ ఎయిమ్స్ 2.0 ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ, ఏవో సుధీర్ బాబు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.